నిన్ను ప్రేమించిన తర్వాత నీ కొరకు ప్రాణం పెట్టినందువల్ల ఆయన రక్తం నీవు కూడా అన్నింటిని వచ్చుకుంటూ ఆత్మను దేవుని దగ్గర నడిపించాలి. ఏమని ఒకనాటి ప్రశ్న ఒక బిడ్డలో కంటే ఒకనాటి ప్రశ్న ఏదైనా చాలా కష్టపడకుండా బిడ్డల్ని కంటారా? ఏమండి శరీరాల్సిన బిడ్డలు లేదు, నాకు అవసరం లేదు. ఆత్మాసిన బిడ్డలు కనాలంటే ఎంత వేదన పడాలి, ఎంత దుఃఖం పడాలి, ఎన్ని అవమానాలు పడాలి, ఎన్ని నిందలు పడాలి, వెలువై పడాలి, తిట్టులు తినాలి. అవునా కాదు? తెలుసుకున్నారా? నువ్వు క్రీస్తు నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించాలంటున్నారు. శిలువ మీద కూడా నా మూడికి చేయించారు. తండ్రి నేను చేసిన నిన్ను ఎక్కడున్నారు? మీరు క్రీస్తు మార్పులో ఉన్నారు. ఆయన మార్పులు నడుస్తున్నారు కనుక అనేకులు వారిని చూసిన అనేకులు మీరు దొరుకుతారు. నేను చూసిన ఎంతమంది రక్షింపడతారు. సౌలు జీవితం అది అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యం ఉండాలి. ఎందుకంటున్నాడు అన్నమాట? యెషయా చెప్పినాడు, లోకస్వార్థ 20వ అధ్యాయం చెప్పినాడు, నా శోధనలో నాతో కూడా. దయచేసి చదవండి 22వ అధ్యాయము లోకస్వార్థ. నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్లుగా నా రాజ్యంలో నా బలత అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రుల వారికి మీరు తీర్పు ఇచ్చుటకై ఎక్కడ ఏర్పరిచాడు రాజ్యము? ఆయన బల్ల యుద్ధ ఎవరికి ఏర్పరిచాడు? ఎవరికి ఏర్పరిచాడు? ఎవరికి? వీళ్ళు మనుషులకు అదిరి పొందాలి కదా అంటున్నా కనుక నేను ఇక్కడ ఉన్నాను. ఈ చర్చి వరకు ఇంకో చర్చి పోతా. మా ఈ మధ్య మా సోదరులు ఉన్నారు, ఇది వెళ్తుంటే అక్కడికి వస్తాం. ఈ ఊరితో ఉన్నాం మేము, ఈ ఊరు పక్కన ఉన్నాం. ఏ ఊరు ఎంత పోయా, ఏ ఊరు ఎంత పనులకు వెళ్తాం? ఉండవుండవే సిలువలు వెళ్ళాలి సోదరుడా. అది నా జీవిత అనుభవం. నేనున్న గౌరవంలోనే, నేను చేసిన ప్రదర్శనలోనే సిలువను మోసం తెలిసిన శ్రమలు ఇచ్చాను. ఎవరి మేలు చేయకుండా తెలియకించాము. ఒక స్థలంలో అయితే పెద్ద కారు తీసుకొచ్చాను. పెద్ద ఆ ఊరి భాషనే, నా భాష కదా, ఆ ఊరి భాష. పెద్ద పోటుగాడు వచ్చాడండి తూర్పు నుండి. ఏమంటే పోటుగాడు అంటే తూర్పు నుండి వచ్చాడు. అది కర్ర ఎత్తాడు కొడతానికి. ఎవరు కట్టగలండి? ఎవరిని మీరు చేయెత్తగలండి? నీవు దేవుని ఎత్తు ఉంటే ఆయన ఎక్కడ బదిలిపరిస్తే తెలుస్తున్నా కనుక అటువంటి సోదరులు అటువంటి శ్రమలు అనుభవించిన ఆయనను అనేక సార్లు నేను ఆ భక్తి నేర్చుకునేప్పుడు చెప్తూ ఉన్నాను. చాలాసార్లు మనసులు కురిగిపోయినాను. దేవుని మాట ప్రకారం ముందుకు సాగలిపోయినాను. అందువల్ల నేను చాలా నష్టపోయాను ఆత్మీయ జీవితంలో. అందువల్లే అనుభవంతో నా ప్రేసలను మీతో మాట్లాడుతుంది. ఆయన మార్పులు నడవలసింది. ఆయన మార్పులు నచ్చిన మనుషులు మహామహిమలు నడుస్తూ ఆయన శోధనలో ఆయనతో పాటు ఉన్న నాతో పాటు నిలిచిన వారు మీరే కనుక మీకు నేను రాజ్యం సిద్ధపరుస్తున్నాను. ఎవరికి రాజ్యం ఉంటుంది? సిలువ మోసం అనుకుంటుందా? సిలువ పోయిన అనుకుంటుందా? ఎవరికి ఉంటుంది రాజ్యం? అర్థం కాదా? అర్థమవుతుంది కానీ చెప్పరు. చెబితే మనకు తెప్పులు వస్తుంది కదా. ఎవరేమన్నా అన్నారనుకోండి, ఇప్పుడే ఎక్కడో అక్కర్లేదు. నేను చాలాసార్లు చూశాను. ఆరాధన అయిపోగానే నా దాన్ని పోగానే కిందకి రాగానే అప్పుడే వస్తుంది అక్కడ శోధన. ఎవరైనా బాగా దేవుని కొరకు ఆశలు ఉన్నాయా? నశించిపోయే సౌలను ప్రేమించి రక్షించిన తర్వాత నేను ఆయన కొరకు బ్రతుకుతున్నాను. శిలువను మోశారు, శ్రమలను ఇచ్చారు. దేవుడు ఆయన మీద నన్ను ఆత్మనిచ్చినాడు. సౌలను పౌరులుగా మార్చినాడు. ఆయన ఆశలోకి బ్రతుకుడికి ఇస్తే నాకు ఇచ్చే సమయం ఆయన కొరకు బ్రతుకుతాను. మరణమైతే చావైతే నేనే మెడలిపోయేసుకుంటున్నాను. కానీ బ్రతుకుడికి ఇస్తే నన్ను దేవుడు ఈ లోకం ఇచ్చినందుకు కాను ఆయన కొరకు బ్రతుకుతాను. శ్రమలు అనుభవిస్తూ ఉంటాను. ఎందుకు చూస్తున్నా మహిమలో ఇందాక చెప్పారు కదా, ఎక్కువ కాలంలో కొన్ని వెళ్ళిపోతే మీరని. ఇప్పుడే చూద్దాం తెలుస్తున్నా, ఎక్కువ కాలం ఉండి శ్రమలు అనుభవించి ఉంటే అక్కడ గొప్ప బహుమానాలు ఉంటా ఉంటాయి. శ్రమలు అనిపించిన కొన్ని బహుమానాలు ఉంటాయి.
తిరిగి కూడా వెళ్ళిపోతే అక్కడ ఒక్కళ్ళు విశ్రాంతిలో ఉంటాడు కానీ కొంచెం బొమ్మ అంటే ఎన్నో వంతు బొమ్మ తెలుసిన 30 అంతుల్లో ఉంటాడు. 30 అంతుల్లో ఉంటే ఏమంటుంది? 30 అంతులలో ఏముంటుంది? నేను ఎప్పుడు పోయి సృష్టి అంటారా? 30 అంతులు ఉండేది కుక్కి మనసుని గుర్తు పెట్టుకో. ఏమంటుంది? కుక్కి మనసు ఇరిగిపోయిన మనసు. అక్కడ ఏముంటుంది? ఎంటైర్ తిండి ఉంది, చిల్లిపడిన చప్పులు వంట వండుకుంటే కూడా ఉండదు. 60 అంతులు ఉన్నాయి, 100 అంతులు ఉన్నాయి. 100 అంతులు అయితే నా యేసుతో సమానమెవరు జగతిలో లేరుగా, లేరుగా శ్రేయస్సులు లేరుగా. అల్లాహ్‌కి సరే మంచిది. సోదరా, నా ప్రతి మనిషికి ఏ ఆశలు కావాలంటే ఈ లోకం శాశ్వతం కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడున్న చర్చలో ఉన్న వాళ్ళందరూ ఒకే ప్రశ్న ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పే కొంచెం గట్టిగా చెప్పండి. చెవుడు వచ్చింది, మీరు నోట చేశారు తగదు. ఒకసారి మెల్లగా మాట్లాడతారు. ఎవరన్నా పక్కన తెలియదు బాబులోని మీరు అన్నారు మెల్లగా ఏర్పడకుండా మాట్లాడతారా? ఆయన చెవులు బదిలేటట్టు మాట్లాడతారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? తెలియదు కదా? అయిపోతుంది. సాతాను చేతి నుంచి, పాపం నుంచి, నాశనం నుంచి వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి వెంటనే తీసుకెళ్ళి అగిపోయి తీసుకెళ్ళి పర్లో కూర్చోబెట్టాడు. కళ్ళలో కూర్చోబెట్టాడా? ఎక్కడ కూర్చోబెట్టాడు? అరణ్యలు పెట్టాడు. ఈ అరణ్యలు ఎవరు ఉన్నారు? నీ శరీరమే సహోదరుడా, నీ శరీరాన్ని జయించాలి. నీ శరీరం జయించినప్పుడే నువ్వు ఆయన మార్గంలో ఆయన వెంట నడుస్తావు. నీ శరీరం జయించకపోతే అరణ్యలు కుంగిపోతావు. అక్కడ అన్నీ వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి.